గురుగారు, స్వప్నాలు, శకునాలు అనేవి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినవా? ఇవి కేవలం విశ్వాసమేనా లేకపోతే శాస్త్రీయమా? నమ్మితే విశ్వాసం, నమ్మకపోతే అవిశ్వాసం. శాస్త్రీయం అన్న పదాన్ని మనం గమనిస్తే ఏ విషయాన్ని అయినా నిరూపణాత్మకంగా చెబితే అది శాస్త్రీయం అవుతుంది. ఏ విషయాన్నైనా 4 రూపాలలో విశ్లేషణాత్మకంగా నిరూపించాలి. స్మృతి, ప్రత్యక్షం, ఐతిహ్యం, అనుమానం. ఇవి 4 ధర్మాలు, సనాతన ధర్మం బోధించే ధర్మాలు. అనుమానము అంటే చర్చ ద్వారా నిరూపణ చేయడం. ఇక్కడ పొగ వస్తున్నది, నిప్పు ఉన్నది, ఈ చర్చ అనుమానం అన్న పేరిట తర్కశాస్త్రంలో చెప్పబడిన విషయం అవుతుంది. శాస్త్రము శాసించున్నది. ఇలాంటి సందర్భంలో స్వప్నము, కళ. కళను పొందినది ఒకరు, ఆ కళను పొందిన వారు కళలో తమను తాము పరిశీలించుకుంటారు. అంటే కళ పొందే దేహం వేరుగా ఉన్నది, కళను అనుభూతించినటువంటి మనస్సు వేరుగా ఉన్నది. ఆ కళను మరొక వ్యక్తి చెప్పడంలో వినే వ్యక్తి వేరొకరు ఉన్నారు. కళలో మహాలక్ష్మి, వరలక్ష్మీదేవి సాక్షాత్కరించింది అని చెబుతుంది చారుమతి. నమ్మినవాడు భర్త, అత్తమామలు, అతివలు, మహిళలు అందరూ. ఫలితం వరలక్ష్మీ వ్రతం. శకునాలు కానీ కళలు కానీ నమ్మినప్పుడు విశ్వాసం అవుతుంది, నమ్మకపోతే అవిశ్వాసంగా మారుతుంది. విశ్వాసానికి హేతువు జోరినప్పుడే అది శాస్త్రీయంగా మనం ప్రమాణంగా స్వీకరించాలి. సనాతన ధర్మం ఏ విషయాన్ని అలా విడిచిపెట్టకుండా కూలంకషంగా శ్రద్ధతో సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేసి శరీరానికి పైచ్య లక్షణం అబ్బినప్పుడు కలలు వస్తాయి. ప్రకోపం చెందినప్పుడు మాట్లాడే మాట అలా మాట్లాడుతూనే ఉంటారు. వాత లక్షణం ప్రకోపించినప్పుడు ఆ మాట చెదరుతుంది, అక్షరాలు లోపిస్తాయి. ఆ మాట, ఆ స్వభావము వాతము, పైత్యము అనే ఈ విభాగాలతో చెప్పినప్పుడు పైత్య లక్షణం పెరిగితే కలిగేవే శకునాలు, కళలు అంటూ తెలియజేసింది. శరీరం అదురుపాటుకు లోను కావడం, భుజం కానీ కన్నులు కానీ శరీరం కానీ జలధరింపు అంటూ ఉంటాం. ఊరికే జలధరించదుగా, ఊరికే తుమ్ము రాదుగా, ఊరికే పొల మారదుగా, ఊరికే మన వెంటాడేటటువంటి ఒక పిల్లి మన కోసం పొదస్తమానం అలా అడ్డుగా పోదు కదా. అలా పోయేదాన్ని లెక్క పెట్టకూడదు, ఎప్పుడో పోతే ఇదేమిటి అని ఆగాలి. ఇలా చెప్పేవే శకునాలు, శాస్త్రాలు. వీటికి హేతువు శాస్త్రంగా చెబితే అది శాస్త్రం అవుతుంది.